హంపాని అని ఒడిస్సాలో ఉన్న ఒక విలేజ్ అన్నమాట. అన్ఫార్చునేట్లీ నేను నా వర్క్ పర్పస్ అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. ఈ విలేజ్ దట్టమైన అడవుల మధ్య కొండల మధ్య ఉంది. ఎప్పుడు క్లౌడీ క్లైమేట్ తో చాలా బాగుంటుంది. మాన్సూన్ లో ఎప్పుడు హాలిడేస్ కి అరకు వెళ్తే ఎలా ఉంటుందో ఇది కొత్తగా ఉంటుంది. సమోసా తీసుకొచ్చారు. ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ టైం నా లైఫ్ లో చూస్తున్నా. ఈ హంపానీలో స్పెషల్ ఏంటంటే దగ్గరగా ఒక 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. హంపానీ ఘాటి రోడ్వే, హంపానీ ఘాట్ అంటారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అదే మాన్సూన్ లో రైడ్ చేస్తే ఇంకా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. కాకపోతే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. పులులు సంచరిస్తుంటాయి ఎక్కువ. రీసెంట్ గా 2 కుర్రాలు బైక్ పైన వెళ్తుంటే పులు దాడి చేసింది. చుట్టూ బ్యూటిఫుల్ కొండలు, ఆ చల్లదనం చాలా బాగుంటుంది. ఇది శ్రీకాకుళం నుంచి 300 km డిస్టెన్స్ లో ఉంది. కాకపోతే బస్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అయితే చాలా కష్టం. వైజాగ్ నుంచి మళ్ళీ శ్రీకాకుళం వెళ్ళాలి. చాలా డీప్ ఫారెస్ట్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇక్కడ హాట్ ట్రైబ్ అయితే చూశాను. డ్రెస్ సెన్స్ కూడా డిఫరెంట్ గా ఉంది. మరెందుకు ఆలస్యం, నాతో పాటు రండి, హంపానీని అయితే చూసేద్దాం. వైట్ రైస్, హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోష్ నేచర్ వ్లాగ్స్. టుడే అయితే నేను హంపానీ వెళ్తున్నా. పొద్దున్న హంపానీ సెంటర్లో బస్ దిగా. కనీసం బ్రష్ చేసుకుందామని ఫెసిలిటీస్ లేవు ఇక్కడ. ఫైనల్లీ ఒక 1/2 అవర్ తర్వాత ఒక కుర్రాడు వచ్చాడు నన్ను రిసీవ్ చేసుకోవడానికి. పక్కనున్న ఒక విలేజ్ లోకి అయితే నన్ను తీసుకెళ్లాడు. చాలా ఆసంగా ఉంది. చుట్టూ క్లౌడ్స్, చుట్టూ కొండలు, గ్రీనరీ, చెట్లతో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఓల్డ్ విలేజ్. మార్నింగ్ సమోసా తినకూడదు అంటారు కదా. ఇక్కడ నాకు దొరికిన టిఫిన్ ఇదే. సమోసా తీసుకొచ్చారు. ఏదో చట్నీ ఉంది. సమోసా చిన్న ఉన్నాయి. ఆలు సమోసా. మంది కాని ప్లేస్లో మనకు తెలియనప్పుడు తప్పదు, ఏది పెడితే తినాలి. మార్నింగ్ అది తింటే గ్యాస్ట్రిక్. అడుగుదాం ఇడ్లీ తెమ్మని. ఇడ్లీ లేకపోతే చచ్చినట్టు తినాల్సిందే. నిజానికి వాష్రూమ్స్ లేవు. డొక్కు కొట్టుకొని బయటికి వెళ్ళమన్నారు. పల్లెటూరు కాబట్టి పర్లేపింది. ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ టైం నా లైఫ్లో చూస్తున్నా. ఏంటంటే సమోసా విత్ శనగల కర్రీ, బఠానీ కర్రీ అనమాట. శనగల కర్రీ చూసారు కదా, బఠానీస్ ఉన్నాయి కింద. విత్ సమోసా. పర్లేదు. మరి ఇక్కడ ఇదే ఉంది, ఇంకేం దొరకదు. నేను వచ్చిన విలేజ్ అని చెప్పాను కదా, అదే ఇది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. పాతకాలం పెంకుటిల్లు, పురిళ్ళు, చెట్ల కర్రలతో కట్టిన ఎలుగులు, అంటే ప్లారీ గోడలు చాలా సూపర్గా ఉన్నాయి. ఇది చూస్తుంటే నోస్టాలజీలోకి వెళ్ళకుండా ఎవరు ఉండలేరు. 90s లోకి వెళ్ళిపోయాను ఒక్కసారిగా. మా పల్లెటూరులో కూడా చిన్నతనంలో ఎలానే ఉండేవి. ఇక్కడ ఒడియా లాంగ్వేజ్ ఏదేదో ఉంది, ఇంగ్లీష్ కూడా రాశారు. అది గ్రేట్ అనమాట. కొన్ని ఏరియాస్లోకి వెళ్తే హిందీ అండ్ లోకల్ లాంగ్వేజ్లో బోర్డ్స్ ఉంటాయి కామన్. మీరు చూస్తున్నారు కదా దూరంగా కొండలు. ఆ కొండల్లో అప్పటికైతే మనం వెళ్ళబోతున్నాం. ఫైనల్లీ మనం హంపానీ ఘాట్ రోడ్కి అయితే వచ్చేసాం. యాక్చువల్లీ మ్యాప్లో చాలా దూరం చూపించింది, 50 km. సో నిరాశ పొందా, వెళ్ళలేను చూడలేనని చెప్పేసి. అన్ఫార్చునేట్లీ అది 2 km డిస్టెన్స్లోనే ఉందన్నమాట. ఇట్లాంటి ఏరియాస్లో గూగుల్ మ్యాప్స్ని కూడా నమ్మలేం బాయ్. ఫైనల్లీ ఆ క్లీన్ రోడ్డు, చుట్టూ చెట్లు, వెదర్ నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చే. అది కూడా మాన్సూన్లో క్లౌడ్స్తో కలిపి.
నాకు ఆకాశంలో క్లౌడ్స్ అంటే చాలా ఇష్టం. అందరూ వర్షం పడితే జలుబు చేస్తాను, పిడుగులు పడతాయని భయపడతారు. కానీ అదేంటో తెలియదు. నాకు వర్షంలోనే తిరగాలనిపిస్తుంది, సేఫ్గా అనిపిస్తుంది. మాన్సూన్లో ఈ బ్యూటిఫుల్ క్లైమేట్ ఇచ్చే అనుభూతిని ఏ సీజన్లో కూడా మనం పొందలేము. ఇక్కడ కూడా మంకీస్ ఉన్నాయి. లారీస్ అయితే ఎక్కడికక్కడ ఆపేశారు. సమ్ లారీస్ అయితే బ్రేక్ డౌన్ అయ్యాయి. ఇక్కడ చూడండి ఘాట్ రోడ్ ఎలా ఉందంటే ఈ లారీ మూవ్ అవ్వడానికి చాలా కష్టపడుతుంది. సో అప్ సైడ్ ఈ అన్నలు అయితే ఎదురుగా వచ్చేసారు. వాళ్ళు ఏం చేస్తారు, లారీ అటు నుంచి వెళ్ళిపోతుంది, వాడు టర్న్ తీసుకోవాలి కదా, అందుకే ఇటు వచ్చారు వీళ్ళు. ఉంటే సూపర్గా వచ్చున్నావు చూసారా, కొద్దిగా చెట్లు అడ్డు ఉన్నాయి కానీ కొండలు పర్వతాలు పైన క్లౌడ్స్ అవసరం అనమాట. కానీ ఎక్కడికక్కడికి వర్షానికి లారీస్ అనేవి బ్రేక్ డౌన్ అయ్యాయి. 2 లారీలు ఇక్కడ ఒక లారీ బ్రేక్ డౌన్ అయింది. కానీ సూపర్ ఉంది అంత ప్లేస్ అయితే చూసారు కదా, చెట్లు బాబా ఆసం. ఫైనల్లీ అంబానీ ఘాట్కి అయితే వచ్చేసాం. చాలా ఆసం ఉంది ప్లేస్ చుట్టూ. వీడియోలో చూస్తే కదా, ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది. నా వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అనమాట. సో బ్రో అక్కడ వర్క్ చేస్తున్నారు, సునీల్ అనమాట. హిందీ ఒడిస్సా వచ్చు, తెలుగు రాదు మనోడికి. సో అట్లా చూస్తాను. లంచ్ కానీ బయటకు వచ్చాం. దగ్గరే బ్రో, జస్ట్ 2 km తీసుకొచ్చాడు అంబానీ ఘాట్ చూడండి అని చెప్పేసి. సూపర్ ఉంది ఇక్కడైతే. అప్పుడప్పుడు ఇట్లా వచ్చి ఎంజాయ్ చేయాలి, అది ఈ మన్సూన్లో. ఈ లారీ మామ చూడండి అట్లా పిండుతున్నాడు. ఎక్కడానికి చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే ఘాటీస్ అంత దారుణంగా ఉన్నాయన్నమాట. ఈ ఏరియా కూడా చాలా డేంజరస్, పుల్లు ఎక్కువ తిరుగుతుంటాయని చెప్పారు. సమ్ ఏరియాస్లో అటాక్ కూడా చేసే. నైట్ టైం ఒక కుర్రాలు వెళ్తుంటే ఒక వీడియో ఉంది, బైక్ పైన వెళ్తుంటే పులులు అటాక్ చేసే. నన్ను తీసుకెళ్ళి నీ కుర్రాడు ముందలా చెప్పలే, స్లో స్కూటీ నడిపాడు. లాస్ట్లో ఇక్కడ పుల్లు ఉంటే అటాక్ చేస్తాను చల్లగా చెప్తున్నాడు. అరే ఆజేమో లగెత్తరు అరే అనుకుని స్పీడ్గా బైక్ డ్రైవ్ చేయమన్నాను. ఇంకా నేను వెళ్ళే ముందే కొన్ని వీడియోస్ చూశాను, పుల్లు అటాక్ చేస్తాను తెలుసు, కాకపోతే అప్పుడు గుర్తులేదు. ఈ అబ్బాయి అది గుర్తు చేయగానే ఇంకా నేచర్ని చూడడం మానేసి పుల్లు ఎతకడం మొదలెట్టా. డే టైం మ్యాక్సిమం ఏ పుల్లులు కూడా కనపడవు మనకి. యాక్చువల్లీ ఇక్కడ టైగర్స్ ఉంటాయంట, ఎటు నుంచి టైగర్ వచ్చేస్తే భయం వేస్తుంది. వీడియోస్ కూడా చేస్తుంది. ఇట్లా ఒకసారి ఇక్కడ టైగర్ అటాక్ చేసిన ఆనవాళ్ళు అయితే కనిపించింది. ఓన్లీ రాత్రి అయితేనే అడవి మేలుకుంటుంది గాయస్. ఫైనల్లీ ఒక హాట్ ట్రైబ్ని అయితే చూశాను. కంప్లీట్గా వస్త్రధారణ కూడా డిఫరెంట్గా ఉంది. మనలాంటి బట్టలు వేసుకోకుండా ఏదో గోని సంచుల్లాగా ఉన్న అలాంటి క్లాత్లు తయారు చేసుకుని దాన్ని ధరించారు. చాలా డిఫరెంట్గా అనిపించింది చూడగానే ఆయన్ని. నేను రథసప్తమి సమయంలో వెళ్ళాను కాబట్టి ఇక్కడ రథయాత్ర జరిగింది. ఒడిస్సా పీపుల్స్ ఎక్కువగా జగన్నాథ స్వామిని పూజ చేస్తూ ఉంటారు. మళ్ళీ మనోడు డాబా దగ్గర ఆపాడు. సో ఈ ట్రిప్ అయితే మనకు ఫైనల్లీ ఫ్రీ అనమాట. నేను సర్వీస్ ట్రిప్ కదా, వర్క్ పైన వచ్చాను. చూడాలి, ఒడిస్సాలో ఫుడ్ బాగుండదు. వైట్ రైస్, చికెన్, దాల్. ఇక్కడ రైస్ కొద్దిగా దుడ్డుగా డిఫరెంట్గా ఉన్నాయి. టేస్ట్ అయితే నార్మల్ లాగే ఉన్నాయి, కానీ పర్లేదు, మన సైడ్ కదా బాగానే ఉంటాయి. చికెన్ మాత్రం ఓన్లీ మసాలా గ్రేవీ వేసాడు, దాంట్లో కారము లేదు ఉప్పు లేదు. సో నాకు బెటరే, చాప్గా ఉంటేనే ఇష్టం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సమోసా కన్నా ఇంకేదో రైస్ దొరికింది మధ్యాహ్నం అని చెప్పేసి ఎలా ఒకలా తిన్నాను. ఒడిస్సా ఫుడ్ అంటే ఇట్లానే ఉంటుంది, కాకపోతే నాట్ బ్యాడ్, బాగానే ఉంది. తిన్నాము. సేట్ బిల్ తీసుకుంటారు, బిల్ వేస్తారు, మనం ఇవ్వనక్కర్లేదు. బండి ఎక్కేసి వెళ్ళిపోతాం. పర్లేదు, బాగానే ఉంది. పప్పులో లైట్ ఉప్పు ఎక్కువైంది, చికెన్ ఉప్పు తక్కువైంది, బట్ గ్రేవీ డిఫరెంట్గా ఉంది. మన సైడ్లో ఉండవు కదా. పర్లేదు, రైస్ దొరికింది. నేను తెల్లవల్ల సమోసాలు దొరికితే చచ్చుకుంది.
ఒక్కసారి ఈ చెగోడీల డబ్బాలు చూడగా నా చిన్నతనంలోకి వెళ్ళిపోయా. కొన్ని కొనుక్కొని తిన్నాను కూడా. గైస్, అంపానీ విలేజ్ని అయితే క్యాప్చర్ చేస్తాం. విలేజ్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మోర్ వీడియోస్ కోసం డూ ఫాలో అవ్వచ్చాను. మీరు నా వీడియో షేర్ చేయరు, ఆ విషయం నాకు తెలుసు. షేర్ చేయొద్దులండి. ఇక్కడ వరకు నువ్వు వీడియో చూసావంటే బ్రో నా వీడియోస్ నీకు నచ్చుతున్నాయి. సో ప్రతి వీడియో ఇలానే ఎండ్ వరకు చూడు. నీ సపోర్ట్కి నా థ్యాంక్ యూ. ఏదో ఒక రోజు మన ఇద్దరం కూడా ఇలాగే ట్రిప్కి వెళ్తాం. తప్పకుండా నేను తీసుకెళ్తాను. నువ్వు కింద కామెంట్ చేస్తే నాకు గుర్తుంటే అది గుర్తుపెట్టుకో. కొంతకాలంగా నేను ట్రిప్స్ అయితే పార్షియల్గా ఆపేశాను. బికాస్ నా దగ్గర మంచి కెమెరా గేర్స్ లేవు. గేర్స్ వచ్చినాక మీకు ఇంకా అందంగా చూపించాలని నా ఆశ. అంతవరకు నాకు తోచినంత వరకు నేను క్యాప్చర్ చేసి ఫోన్తో మీకు ఇట్లా వీడియో చేసి చూపిస్తూ ఉంటాను. డూ సపోర్ట్ అవర్ స్మాల్ ఛానల్. ఏం చేయనక్కర్లేదు, చివరి వరకు వీడియో చూడండి అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.